వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సాగనున్న శోభయాత్ర. వేములవాడలో గ్రానైట్ లారీ బీభత్సం. సూపర్ 6 పథకాలు ఇస్తారా లేదా ముఖ్యమంత్రి గారు? ఫిబ్రవరి 2వ తేదీన జరిగే బీసీ రాజకీయ యుద్ధభేరీ సభను విజయవంతం చేద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో బంజారా ఆశ్రమ పాఠశాలలో బస చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా హన్మకొండలో ప్రారంభమైన సంకీర్తన శోభయాత్ర. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు సాగనున్న శోభయాత్రలో పాల్గొన్న చిన్నజీఆర్ స్వామి, వేలాదిగా పాల్గొన్న చిన్నజీఆర్ స్వామి భక్తులు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ జొన్నవాడ కామాక్షి దేవాలయం ఈవో నియామకాలు విరుద్ధంగా వ్యవహరించాడు అని లోకయుక్తలో ఫిర్యాదు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా 2 రోజుల పాటు స్వామి అమ్మవార్ల దర్శనాన్ని నిలుపుదల చేశారని, క్యూలో ఉన్న భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దర్శనాలు నిలుపుదల చేశారని, భక్తులను ఇబ్బంది పెట్టారని అడుగుతూ తనతో ఆలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఈవో శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవా సంఘం అధ్యక్షుడు మల్లికార్జునరావు కర్నూలులోని లోకయుక్తలో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈవోపై ఫిర్యాదు చేశానని, తనపై కక్ష కట్టి ఫోన్లు చేసి కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించడం చేస్తున్నారని, తనకు ఈవో శ్రీనివాస్ రెడ్డి అలాగే మురళి నుంచి ప్రాణహాని ఉందని, కనుక ఈవో శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని లోకయుక్తలో మల్లికార్జున ఫిర్యాదు చేసినట్లు మీడియాతో తెలిపారు. వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళందరూ పక్క డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ అనుకూలంగా చేస్తున్నారు కాబట్టి కొత్తగా విచారణ చేసి అతని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని నా పేరు రాజా మల్లికార్జునరావు. మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సొంతూరు. నేను ఇప్పుడు కర్నూలు లోకాయుక్త ఆఫీస్ కాడున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా
జొన్నవాడ గ్రామం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానము సంబంధించి లోకాయుక్తని పిటిషన్ వేశాము. ఈరోజు వాయిదా నిమిత్తం కర్నూలుకు వచ్చినాము. నేను దొన్నాడ కామాక్షి తాయి అమ్మవారి గుడిలో మా కుటుంబం మొత్తం వంశపారంపర్య భక్తులము. ప్రస్తుతం ఉన్న ఈవో గారు శ్రీనివాసరెడ్డి గారు మొన్న దసరా బ్రహ్మోత్సవాల టైంలో అతను చట్టానికి విరుద్ధంగా, ఆలయ నిబంధనల విరుద్ధంగా భక్తులను చాలా ఇబ్బంది పెట్టినాడు. అందులో భాగంగా దసరా నవరాత్రుల రోజుల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా 2 రోజులు దర్శనాలు ఆపివేసినాడు. ఆ రోజు మేము నైట్ 2:30 దాకా క్యూలో ఉన్నాము. క్యూలో ఉన్న తర్వాత మాకు దర్శనాలు చూపించలేదు. అక్కడ పండు అనే అబ్బాయి చేత అభిషేక జలాలు చల్లించినాడు. పూజారులు చల్లార్చిన అభిషేక జలాలు చల్లించినాడు. ఆ రోజు మాకు దర్శనం చూపించలేదు. ప్రతి సంవత్సరం చూపిస్తున్నారు. దసరా అప్పుడు ఆ 2 రోజులు ముందు చూపించారు, లాస్ట్ చూపించారు దర్శనం. 2 రోజులు మాత్రం ఆపేసినారు. దాని నిమిత్తం నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అమరావతి ఎండోమెంట్ కమిషనర్ గారికి, విజయవాడ కమిషనర్ గారికి, నెల్లూరు జిల్లా ఏసీ గారికి, తిరుపతి ఆర్జేసీ గారికి, మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారికి అందరికీ కంప్లైంట్ ఇచ్చినాను. ప్రస్తుతం ఉన్న ఈవో శ్రీనివాసరెడ్డి గారు అతనికి రాజకీయ పలుకు కూడా ఉపయోగించి మా యొక్క పిటిషన్ను విచారణకి రానికుండా ఆపివేసినాడు. దాని నిమిత్తం నేను లోకాయుక్త హ్యూమన్ రైట్స్ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను. లోకాయుక్త వారు విచారణ జరపమని కోరగా వాళ్ళ పిటిషన్ వచ్చిన తర్వాత విచారణ పట్టుకొని లాగినారు. నేను ఈ విషయాలన్నీ పై అధికారులు తెలియపరిస్తే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు నాకెవరు సహకరించలేదు. కాబట్టి నేను ఇప్పుడు లోకాయుక్త కూడా తెలియపరిచాను. అతని ఆలయంలో కనీసం డ్రెస్ కోడ్ లేదు. అతను ఏమనుకుని జరుగుతుంది. ప్రజెంట్ మొన్న 13వ తేదీ 13/1/25 భోగి రోజు అక్కడ అభిషేకం జరుగుతుంటే నేను అక్కడుంటే లక్ష్మీ ప్రసన్న అనే ఉద్యోగస్తురాలు నేను పూజారి దగ్గర నా గోత్రనామా చెప్తుంటే నా మీదకి వచ్చి అతను ఆమె దురుసుగా ప్రవర్తించి నువ్వు ఉండేదానికి లేదు అని అనింది. నేనేం తప్పు చేశానమ్మా, నేను ఇక్కడ నా గోత్రనామా చెప్పడానికి వచ్చాను, అభిషేకాన్ని పాల్గొనడానికి వచ్చాను అని చెప్పినాను. ఆమె యువ గారికి చాలా ముఖ్యము. ఆమె అక్కడ ఉద్యోగం చేస్తుంది. ఆమె చీరలు ఇచ్చే డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఆమె నెలకి 5 రోజులు డ్యూటీకి రాదు. ఆమె వచ్చి 90 ఆమె 95. ఆ లక్ష్మీ ప్రసన్న మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఆలయంలో భక్తులకు కావాల్సిన మినిమం సౌకర్యాలు, శానిటేషన్ కానీ, నీళ్లు కానీ, భక్తులకు కావాల్సిన మినిమం సౌకర్యాలు ఏం చేయడం లేదు. ఇందు నిమిత్తం నేను లోకాయుక్త కంప్లైంట్ ఇచ్చాను. దేవస్థానం సంబంధించిన ఆయన ఒక వ్యూగా పరిపాలన చేయడం లేదు. భక్తుల మనోభావాన్ని, నా ఆత్మగౌరవం మీద, నా హిందూ భావాన్ని చేస్తున్నాడు. వీటన్నిటి మీద నాకు న్యాయం జరిగిన పక్షంలో త్వరలో జొన్నవాడ దేవస్థానం కాడ నిరాహారం చేస్తాను, న్యాయ పోరాటం చేస్తాను. అతని విషయంలో తగ్గే సమస్య లేదు. మాకు చాలా అన్యాయం చేశాడు. నా మనోభావం దెబ్బకొట్టాడు, నన్ను నా ఆత్మగౌరవం దెబ్బకొట్టాడు. నా పేరు రాజా మల్లికార్జునరావు. ఉల్లాసం, ఆనందం కోసం ఉత్సాహంతో ఎగ్జిబిషన్కు వెళ్తే చాలు ఆర్థిక దోపిడీ జరుగుతుంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ప్రధాన గేట్ రుసుము 100 లోపట ప్రతి దానికి అధిక మొత్తంలో వెచ్చేస్తే తప్ప ఆనందం, ఆహ్లాదం రాదని పరిస్థితి. గత నెలలో లక్షల రూపాయలు వెచ్చించి తాత్కాలికంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక రాబడి కోసం వ్యాపారంగా మార్చే ప్రయత్నంలో ఎగ్జిబిషన్ వచ్చే వారికి వేల సంఖ్యలో ఆనందాన్ని కొనుక్కునే పరిస్థితి దాపురమించింది. సాయంత్రం 5 గంటల నుండి మొదలై రాత్రి 9 గంటల వరకు నడుస్తున్న ఎగ్జిబిషన్లో సరైన సౌకర్యాలు లేని పరిస్థితి కనబడుతుంది. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే రక్షణ చర్యలు కనబడకపోవడం విడ్డూరం. అప్పటికైనా స్పందించిన అధికారులు ఎగ్జిబిషన్ పర్యవేక్షణ చేసి లోతట్టు పాలు కాకుండా వాటిపై కఠిన చర్యలు
ये समोसा कितना है? हाँ? समोसा कितना? समोसा नहीं आता भैया। ये क्या? समोसा नहीं आता, समोसा हाँ। कटलेट आता। कटलिस मिला के 60 रुपीस का। पब्लिक की। में डालेंगे क्या? చికెన్ హరీస్ కిतना ఎంత చికెన్ హరీస్ కాస్ట్ ఎంత బ్రో ఐటమే క్లోజ్ అయింది, ప్లాస్టిక్ కాదు. ఐటమే క్లోజ్ చేసినది. ఇప్పుడు అది 60 అంటే ఒక స్టిక్కా? ఓకే ఓకే. ఇదేందా మిక్స్ ఎట్లా? 50కి 4. సేమ్ లేడీస్ది ఇది కూడా సేమ్ అదే పరిస్థితి. ఇది కదా వేల మంది వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తారు. కంపు వాసన ఇది క్లీన్ కూడా లేదు. ఇది దారుణం. ఇది పరిస్థితి. ఉచ్చల వాసన వస్తుంది. భారతదేశంలో ఆధ్యాత్మిక పెంపొందింది. భక్తిభావం ప్రజలలో పెరిగిపోవడంతో ప్రధాన దేవాలయాల దగ్గర తొక్కిసలాట వల్ల మృతివాడికి చేరడం బాధాకరంగా ఉందని 48వ వార్డు ప్రజలు మిసాల సుమలత, మాధవ ప్రభు చెప్పారు. కుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సద్గతి కలగాలని ఈరోజు
ప్రయాగ్రాజ్లో 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళలో కిష్లాట్లో పొరపాటున సుమారుగా 15 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగినది. వారికి సద్గతి ప్రాప్తి సిద్ధి కలగాలని మేము క్యాండిల్స్తో వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి దేనికి తొందరపడకూడదు. ప్రాణాలు అనేటివి హిందూ సాంప్రదాయంగా అందరూ ఆచరించినవి. మన దురదృష్టకరంతో 144 సంవత్సరాలకు వచ్చి ఒకసారి మహాకుంభమేళలో ప్రయాగరాజ్లో ఇటువంటి విషయం చోటు చేసుకోవడం చాలా విచారించదగ్గది. మరణించిన వాళ్లకు సద్గతి ప్రాప్తి సిద్ధి కలగాలని ఈ యొక్క నిరసన తెలుపుతూ వాళ్ళకి సద్గతి ప్రాప్తి జరగాలని నివాళులు. సామాజిక కార్యక్రమాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేటప్పుడు చాలా క్రమశిక్షణతో విధానంగా అక్కడ వాలంటీర్స్ కానీ గవర్నమెంట్ కానీ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేసేటువంటి కార్యక్రమంలో మనం కూడా కొంచెం క్రమశిక్షణ పాటించగలగాలి. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ చెప్పినటువంటి విధానంలో పాటించి సరిగ్గా ముందుకు వెళ్ళింటే ఇటువంటి దురదృష్టకర సంఘటన జరిగేది కాదు. కానీ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి యూపీ గవర్నమెంట్ లక్షల కోట్లు వెచ్చించి ఇంతటి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేసేటప్పుడు మనము మన యొక్క వద్దుగా మనం కూడా క్రమశిక్షణతో వెలిగిండాల్సింది. కానీ పొరపాటున ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. దీనికి ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి మేమందరం కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ పరమేశ్వరుడు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ క్యాండిల్ లైట్ నిరసనగా తెలుపుతూ మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాము. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జనగామ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసగౌడ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా పాలకుర్తి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో గుడివాడ చౌరస్తా నుంచి రాజీవ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మహేందర్ రెడ్డితో కలిసి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని సూచించారు. మైనర్ బాలులకు వెహికల్ ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. మద్యం తాగి వాహనం నడపరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి, దేవరుపల, కొడకండ్ల ఎస్ఐలు లింగారెడ్డి, సృజన్ కుమార్, రాజు, ఎంవీఓ పోతుగంటి నర్సయ్య, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సిఐ గారు చెప్పినట్టు జనగామ జిల్లాలో ఈ 2024లో చాలా యాక్సిడెంట్స్ అయినాయి. దానిలో భాగంగానే ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్లో అవును సార్ 281 మెంబర్స్ చనిపోయారు. అంటే దాదాపు 3000 చిలుకు యాక్సిడెంట్స్ అయినట్టు, చిన్న పెద్ద యాక్సిడెంట్స్ కలిపి. సో జనగామ జిల్లాలో ఈ మంత్ అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. ట్రాఫిక్ హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు. నెక్స్ట్ మంత్ మాత్రం పోలీస్ వాళ్ళు వెహికల్ సీజ్ చేసి మాకు పంపిస్తారు, మేము ఫైన్ చేస్తాం. ఫిబ్రవరి మంత్లో ఫైన్ చేస్తాం. మార్చ్ మంత్లో మాత్రం కంపల్సరీగా కోర్టుకు పంపిస్తాం. కోర్టు ఛార్జ్ షీట్ చేసి కోర్టుకు పంపిస్తాం. కోర్టు ఫైన్ వేయచ్చు, మీకు జైలు వేయచ్చు. సో జాగ్రత్తగా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి, లైసెన్స్ తీసుకోండి, ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్సూరెన్స్ తీసుకోవడం, లైసెన్స్ తీసుకోవడం వల్ల మీకే లాభం. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీకు క్లెయిమ్ వస్తుంది, మీకేమైనా మీ ఫ్యామిలీ క్లెయిమ్ వస్తుంది. సో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పిల్లల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీ హెల్మెట్ పెట్టియాలి, వెహికల్ డాక్యుమెంట్స్ కరెక్ట్ పెట్టుకోమని చెప్పాలి. ఇప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందంటే 15 సంవత్సరాల వరకు దాని వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్సూరెన్స్ మాత్రం ఫస్ట్ 5 years ఉంటుంది, తర్వాత ఎవ్రీ 1 year రిన్యువల్ చేసుకోవాలి. మన వైట్ ప్లేట్ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మాత్రం ఎవ్రీ 1 year ఫిట్నెస్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎక్కువ, ఎల్లో ప్లేట్ వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయి కాబట్టి వాటికి ఇయర్లీ ఫిట్నెస్ ఉంటుంది. సో ఇన్సూరెన్స్, లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి, లేకపోతే క్లెయిమ్ రాదు, మళ్ళీ మీ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది జరుగుతుంది. మైనర్స్ అంటే బిలో 18 years లైసెన్స్ లేకుండా నడిపితే
మీ పేరెంట్స్ని లేదా వెహికల్ ఓనర్ని కోర్టుకు పంపిస్తాం. కోర్టు అప్పుడు వాళ్ళకు ఫైన్ వేయచ్చు, జైలుకు పంపొచ్చు. సో మీ పేరెంట్స్ జైలుకి వెళ్ళడం ఇష్టమేనా? సో పేరెంట్స్ హెల్మెట్ పెట్టుకోమని చెప్తారా? లైసెన్స్, ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ. నేను ఒక్క నిమిషంలో వెళ్ళిపోతా అనుకుంటారు, కానీ యాక్సిడెంట్ ఒక్క క్షణంలో జరుగుతుంది. సో అది మైండ్లో పెట్టుకుని ఒక్క నిమిషం ఇటు పోయేస్తా హెల్మెట్ లేకుండా అనుకుంటారు, కానీ ఆ ఒక్క క్షణంలోనే యాక్సిడెంట్ జరుగుతుంది. అందుకోసం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారికి, సిఐ గారికి, వివిధ స్కూల్స్ యాజమాన్యాలందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. మీడియా మిత్రులకు, స్కూల్ యాజమాన్యానికి, పిల్లలకు. రసౌతనంగా మారిన బీతాండ్రపాడు ఇంటి స్థలాలు 2013 కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బీతాండ్రపాడు గ్రామస్తులు సర్వే నెంబర్ 277లో 1300కు పైగా ఇంటి స్థలాలు పట్టాలు మంజూరు చేశారు. అయితే నాటి టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మరలా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ హయాంలో బీతాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకెపోగు జయన్న, పేరుపోగు పెద్ద లక్ష్మణలు ఇద్దరు కొడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డికి ముఖ్య అనుచరులు పట్టుదలతో నాటి సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నారు. అందుకు ఓవైపు కొడమూరు ఇన్ఛార్జ్ విశ్వవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, మరోవైపు జిల్లా కలెక్టర్ను, కర్నూలు రూరల్ మండల ఎంఆర్ఓలను అర్జీలు ఇస్తూ ప్రజలను ముందుకు తీసుకెళ్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ముందుకు రావడంతో బీతాండ్రపాడు గ్రామస్తుల ఇంటి స్థలాల సమస్యల పరిష్కారం అవుతుందని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2013 పట్టాలు ఇచ్చిన వాటికి కొలతలు వేసి నెంబర్ రాళ్లు పాతాలి. అలాగే బీతాండ్రపాడు గ్రామంలో కొత్తగా వెలిసిన 14వ వార్డులో సుమారుగా 1500 మందికి కొత్తగా ఇంటి స్థలాలు పట్టాలు ఇవ్వాలని స్థానిక నాయకులు డిమాండ్గా ఉన్నారు. వేములవాడ పట్టణంలో బుధవారం రాత్రి గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని మొదటి బైపాస్లోని కరెంటు స్తంభాన్ని గ్రానైట్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఆ స్తంభం లారీకి వెనుక భాగంలో తగిలి తిప్పాపూర్లోని గీతాభవన్ హోటల్ ఆవరణలోని ఇళ్లలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో వాహనాలు, షెడ్లు, సామాగ్రి ధ్వంసమయ్యాయి. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అది ఏమే ఆడు మొత్తం ఇట్లా వెళ్ళవని అది గంట లంజోడు కూడా సత్యట్లనే లంజోడుకో చంపుతారు ఏంది లంజోడుకో పోండి పోండి బాబా యూటర్న్ కొడతారు కావచ్చు అప్పుడు మాత్రం గుర్తాడు కుదిరు కుదిరు
ఆ బార్కి వెళ్ళి అడ్డం పెట్టకపోతే ఫోటో బిగొరకు పోయిపోయాడు అడ్డం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.